బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో 5 ఆచూకీని అధికారులు గుర్తించారు. మరో 2 మత్స్యకారుల కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారిలో కారే చిన్నాను ఓ వాణిజ్య నౌకా సిబ్బంది గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం సహాయక బృందాలు చిన్నాను ఒడ్డుకు తరలించాయి. ఇక చిన్నాతో పాటు మరో 4 మత్స్యకారులు బోట్ ఎక్కినట్లు సమాచారం. అయితే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఆచూకీ లభించని 2 మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న రంగయ్య, అప్పలరాజు, కారే చిన్నయ్య, సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద్దనాగమయ్య పాలయానికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి బోటులో చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేసి తెలపగా 4వ తేదీన మధ్యాహ్నానికి తీరానికి వచ్చేస్తామని చెప్పారు. శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్లు చేయగా ఏవీ పనిచేయలేదు. దీంతో తమ వారికి ఏమైందోనని తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చేపట్టి బోటు యజమాని కారే చిన్నయ్యను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాలర్లను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ విస్తృతం చేశామని తెలిపారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గుర్తింపు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సిపిలకు సూచించారు. ఇక గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.